రోడ్లో వెళ్తున్నప్పుడు మేము కనపడినప్పుడు మాకు వినపడేటట్టుగా ఎగతాలు చేసేవాడు. అబ్బా ఈయన సొసైటీ సెల్ అమ్ముతుంటాయో, ఈయన ఫిక్స్డ్ రేట్ అంట, ఫిక్స్డ్ రేట్ అయ్యో మా తగ్గిడు. ఆ రోజే అనుకున్నా నేను లైఫ్లో ఒక్క షాపింగ్ మాల్ పెట్టాలా, ఒక్క షాపింగ్ మాల్ పెట్టాలా. శుభమస్తు షాపింగ్ మాల్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ మీరు కాకపోయి ఉంటే, అసలు ఈ ఫీల్డ్లోకి రాకపోయి ఉంటే బయ్యా రవి గారు ఏమయ్యేవారు? దీనిలో పొరపాటు చేయడం, తప్పులు చేయడం అనేది సహజమే. అందువల్ల ఏంటంటే తప్పుని తెలుసుకోకపోవడం తప్పు. వండర్ఫుల్ పాయింట్. తప్పుని తెలుసుకొని ఆ తప్పుని రిపీట్ చేయకపోవడం కూడా ముప్పు. వండర్ఫుల్. అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా కాకుండా, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా, డబ్బు లేనప్పుడు ఒక రకంగా కాకుండా, హోదా ఉన్నప్పుడు ఒక రకంగా, హోదా లేనప్పుడు ఒక రకంగా కాకుండా మనిషిగా బతకదాం, మంచిగా బతకదాం. వ్యాపారస్తులు బతుకుతున్నారంటే ఆ మహిళామూర్తులు ఉండబట్టే బతుకుతున్నాం, వాళ్ళకి ఆ ఫ్యాషన్ ఉండబట్టే బతుకుతున్నాం. అవును. హలో మై డియర్ లవ్లీ పీపుల్, వెల్కమ్ టు అవర్ 360 టాక్స్. ఈరోజు ఈ పాడ్కాస్ట్ ఎవరు చూడాలి అంటే చాలా కరెక్ట్గా చెప్తాను. మీరు ఈ జోనర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు పనికి వస్తుంది. ఒకటి, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నవారు. రెండోది, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నవారు. మూడోది, లైఫ్లో జీరో నుంచి హీరోగా మారాలనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద వండర్ఫుల్ పాడ్కాస్ట్. ఈరోజు మనందరికీ తెలుసు, ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత కష్టమో. అటువంటిది ఒక చిన్న బిజినెస్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, బిజినెస్లో ఆటుపోట్లు, ప్రతి ఒక్కరు విమర్శించడమే, ఇది నీ వల్ల కాదు అనేవాళ్లే తప్పితే ఈరోజు ఒక్కరు కూడా ప్రోత్సహించలేదు. మరి అటువంటి సమయంలో కూడా ఎస్ నేను చేయగలను అని చెప్పి తను సంకల్ప బలంతో తను ముందుకొస్తూ ఈరోజు చదివింది వరకు చాలు, నువ్వు బిజినెస్లోకి రావాల్సిన టైం ఏంది అని చెప్పి అన్నయ్య ఒక్క మాట అన్న వెంటనే అన్నయ్య మాటకి ఎదురు చెప్పకుండా బిజినెస్లోకి వచ్చి నేను బిజినెస్లో కానీ చదువులో కానీ ఎక్కడున్నా 100కి 100% ఇస్తాను అని చెప్పి తన లైఫ్లో ఈరోజు ఆ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తన 100% ఇస్తూ, అలానే తను నమ్మే విషయం ఈరోజు లైఫ్లో సక్సెస్ అంటే ఒక డైరెక్షనే కాదు, 360 డిగ్రీస్లో అన్నీ కూడా సమపాలనలో చెయ్యాలి అని చెప్పి ఆయన లైఫ్లో నేర్చుకొని దాన్ని అమలు చేస్తూ ఆయన లైఫ్లో బిజినెస్సే కాదు సొసైటీకి కూడా నా వంతు నేను ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో గవర్నర్ పదవి స్వీకరించి ఎంతో అద్భుతంగా చేశారు. దాని తర్వాత ఈరోజు మనకి అద్భుతమైన చైర్మన్షిప్తో మన వారధి ఫౌండేషన్ని రన్ చేస్తున్నారు. ఈరోజు ఇలా ఒకటి కాదు రెండు కాదు, సమాజంలో కూడా ఎన్నో విరారాలు ఈరోజు ఆయనకి తగిన సహాయం ఆయన చేస్తున్నారు. మరి ఆయన ఎవరు అంటే చిన్న బట్టల షాప్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఆంధ్ర మొత్తంగా 1 కాదు 2 కాదు 3 కాదు 10కి పైగా అద్భుతంగా షోరూమ్స్ని పెట్టి ఈరోజు వాటిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ బయ్యా రవికుమార్ గారు ఈరోజు మన పాడ్కాస్ట్ గెస్ట్. మరి ఆయన దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకోవడానికి మీరు రెడీనా? అయితే ఇక లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. నమస్తే రవికుమార్ గారు. నమస్తే అభిషేక్. యా, యాక్చువల్గా ఏదో నాకు కొత్తగా ఉంది రవికుమార్ గారు అని పిలుస్తుంటే, యాక్చువల్గా అన్నయ్య అన్నయ్య అని, కానీ ఏదో పాడ్కాస్ట్ కాబట్టి తప్పదు, పిలుస్తాను. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ 360 టాక్స్. థ్యాంక్ యూ. మరి ఈరోజు నాకు తెలిసి ఇది ఎప్పటి నుంచి, ఐ థింక్ నా 1.5 మంత్ నుంచి అనుకుంటూ ఉన్నాం చేద్దాం అని, బట్ మీ బిజీ స్కెడ్యూల్ వల్ల ఈ రోజుకి కుదిరింది. రియల్లీ హ్యాపీ ఫర్ దట్. మీరు ఈరోజు ఇందాక ఒక మాట అన్నారు, ఈ ఇంటర్వ్యూ కోసం పొద్దు నుంచి అన్ని పనులు ఖాళీ పక్కన పెట్టేశాను అవి. ఎందుకు అంటే ఒక మంచిగా చెయ్యాలి. నిజంగా ఆ దృక్పథమే, ఆ ఫీలింగే నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి ఈరోజు మిగతా పాడ్కాస్ట్లకి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్కాస్ట్ చూసి లేదా మనది ఒక రీల్ చూసి కింద ఒక 50 కామెంట్స్ కానీ లేదా 50 షేర్స్ కానీ వస్తే ప్రతి 50 కామెంట్స్కి 50 షేర్స్కి ఒక చెట్టు నాటుతామన్న. అవునా? ఎగ్జాక్ట్లీ. ఓహో సూపర్. ఇది ఈ భావన నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, నేను మీతో కలిసింది ఒక ఫస్ట్ ప్రోగ్రాము, అదే వారధి ఫౌండేషన్. వారధి సాధన, 1,00,000 మొక్కల భాగస్వామి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, అరే ఇంతమంది ద టాప్ మోస్ట్ పీపుల్, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్, బిజినెస్ పీపుల్ అందరూ కలిసి ఒక వారధి ఫౌండేషన్ పెట్టి ఈరోజు మనకి మొక్కలు ఎంత అవసరం, ఈరోజు మన ప్రకృతి మన సక్రమంగా ఉంటే ఈరోజు మన లైఫ్ బాగుంటుంది. ఈరోజు మన వాయనాడులో వచ్చిన ఇష్యూస్ చూసాం. ఈరోజు ఆ అన్బ్యాలెన్సింగ్ వల్లే ఈరోజు ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది. మరి దానికోసంగా ఏదో మా సైడ్ నుంచి, మా పాడ్కాస్ట్ తరపు నుంచి అంటే ఒకవేళ ఒక 1000 కామెంట్స్ వచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా 20 చెట్లు నాటు, 20 మొక్కలు. అలా నిజంగా ఈ ఒక్క మాటకి నేను ఇంకో రోజు కూడా టైం ఇవ్వచ్చు నీకు. అంటే ఎందు గురించి అంటే
ఒక విషయానికి ఇష్టపడ్డప్పుడు దాన్ని ముందు తీసుకెళ్తున్నావు, ప్రజల్లో తీసుకెళ్తున్నావే, చాలా ఆనందం. చాలా చాలా మంచి పని చేస్తున్నందుకు అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నయ్య, ధీరుభాయ్ అంబానీ ఆయన బిజినెస్ లెగసీ కంటిన్యూ చేయడానికి ఈరోజు ఇద్దరు అద్భుతమైన కొడుకులు మనందరికీ తెలుసు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. అదేవిధంగా వాళ్ళ స్టోరీ విన్నప్పుడు నాకు అప్పుడప్పుడు అరే ఇండియాలో కాదు మా నెల్లూరులో మాకు కూడా ఇటువంటి ఒక ఫ్యామిలీ ఉంది అని చెప్పడానికి ఈరోజు నాన్నగారి బిజినెస్ లెగసీని ఏ మాత్రం పొల్లుపోకుండా ఇచ్చిన దాన్ని ఇంటూ 10 times చూపిస్తూ ఈరోజు బయ్య వాసు గారు అలానే బయ్య రవికుమార్ గారు ఇలా బిజినెస్ లెగసీని తీసుకున్నారు. మరి ఇందులో ఈ తీసుకునే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో మీ లైఫ్లో మైనస్లు ప్లస్లు, వీటన్నిటి గురించి మైనస్లు ప్లస్లు నెక్స్ట్ మాట్లాడతాను. కానీ ఇక్కడ నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే నాన్నగారి గురి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న ఆ అద్భుతమైన మీ బిజినెస్ విలువల్లో ఒక విలువ చెప్పగలరా? ఒక విలువ చెప్పమన్నా కంటే ఒక విలువ చెప్తా, ఎందుకంటే చాలా విలువలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా 1 by 1 మాట్లాడుకుందాం. ఎస్. అయితే మొదటగా నేను చెప్పాలంటే మాత్రం మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే చేసే పని ఇష్టంతో పనిచేయడం. ఆయన ఎంత ఇష్టంగా పనిచేస్తాడంటే ఎప్పుడెప్పుడు 9:30 అవుతుందా, ఎప్పుడెప్పుడు షాప్కి వెళ్తామా, ఎప్పుడెప్పుడు వ్యాపారం చేసుకుంటామా నవ్వుకుంటానే ఆయన ఎంత సరదాగా ఉండేవాడంటే వచ్చిన కస్టమర్లతో కూడా అట్లాగే మాట్లాడేవాడు. ఆ చేసే పని కూడా కష్టంగా ఫీల్ అయ్యేవాడు కాదు ఎప్పుడు కూడా. చేసే పనిని ఎప్పుడు కూడా ఇష్టంగా పనిచేసేవాడు. అరే చిన్న చిన్న ఇష్టాలు అంటే చిన్న చిన్న పనులు చేసి సక్సెస్. ఇప్పుడు నువ్వు వచ్చావు 100 రూపాయలు పర్చేజ్ చేసావు, ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే పెద్ద పర్చేజ్. అవును. దాన్ని తీసి ఆ కింద కీచైన్ తీసి ఆ కీచైన్ ఇవ్వడం. అది పెద్ద విలువైన వస్తువు కాదు. అవును. ఆయన ఎదుటి కస్టమర్ ఎట్ట ఫీల్ అయ్యాడంటే రమణయ్య గారు నాకు కీచైన్ ఇచ్చాడయ్యా, 100 రూపాయలు కొంటే కీచైన్ ఇచ్చాడయ్యా. ఒకవేళ జనవరి 1st వచ్చింది క్యాలెండర్ ఇచ్చేవాడు, లేదా ఆడవాళ్ళు వచ్చారు చిన్న పర్స్ ఇచ్చేవాడు. దాని విలువ రూపాయే. అవును. రూపాయి 2 రూపాయలు. అప్పుడు 100 రూపాయలు కొన్నాడికి 10 రూపాయలు ఇప్పుడు కదా. అంతే. కానీ ఆ కస్టమర్ ఎట్ట చూసేవాడంటే ఇష్టంగా ఆ కస్టమర్ని ఏదో సొంత మనిషిలాగా ఫీల్ అవుతూ నువ్వు పలానా దగ్గర నుంచి వచ్చావు, పలానా సంతపేట నుంచి వచ్చావంటే ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ, పలానా దగ్గర శివాలయంకి ఎంత దూరం, ఆడ నా కస్టమర్ ఉన్నాడు, ఆడ నీకు తెలుసా, ఆడుండే పెద్ద మనుషులతో ఆడ పరిచయం ఉంది. అట్లా పరిచయం చేసుకుంటూ ఓన్ చేసుకుంటూ అరే ఇప్పుడైనా గుడ్డలు కావాలంటే రమణయ్య దగ్గరికి వెళ్తాము అనే ఫీల్ వచ్చే విధంగా ఆయన కష్టపడి పనిచేసేవాడు. ఈ విషయం నేను చాలా గమనించాను. చాలా అర్థం చేసుకున్నాను. నేను అడిగేవాడిని ఆయనకున్న 100 రూపాయలకి మళ్ళా పర్సులు ఇచ్చేది ఏంది నాన్న, డబ్బులు వేస్ట్ కదా అంటే అట్ట కొన్నాడు. ఆయన నచ్చపోతే కొనడు, నచ్చపోతే కొనడు, నచ్చితేనే కొన్నాడు. దానికి మళ్ళా నువ్వు ఇవ్వడం ఏంటంటే అరే భయ్ అది మనం ఇచ్చే విలువ కాదు నాన్న, ఏదో ఒకటి ఇచ్చాము, ఓన్లీ వాళ్ళు కొన్నదాన్ని గుడ్డలు ఇచ్చేసాం, అది ఓకే. దాంతో పాటుగా రెస్పెక్ట్ యాడ్ ఆన్ పాయింట్. అవును అని చెప్పి ఇంకోటి ఏంటంటే అతను కీచైన్ వాడినప్పుడల్లా మన పేరు కనపడుతుందా లేదా? కనపడుతుంది. అట్లాగా సీతారామ సిల్క్ ప్యాలెస్తో మాది స్టార్ట్ అయిందండి. ఇప్పుడున్న శుభమస్తు వేరు. మా ప్రస్థానము సీతారామ సిల్క్ ప్యాలెస్ అని చెప్పి మా నాన్నగారు సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసి, అంటే యాక్చువల్గా చిన్న బ్రీఫ్గా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలంటే మా నాన్నది ఉదయగిరి పక్కన రాచివారిపల్లి అని ఊరు. ఆడ 10వ క్లాస్ చదువుకున్న తర్వాత ఆ చదువు మీద ఇంట్రెస్ట్తో పాటు అవసరం కూడా ఉండింది. ఈయన పెద్ద ఆయన అనమాట, వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయన, మా నాన్న పెద్ద ఆయన, 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు. కాబట్టి నెల్లూరుకు వచ్చి ఏదో ఒక పని నేర్చుకొని ఏదో సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడుండే వాళ్ళ బంధువుల సహాయంతో సీతారామ స్టోర్స్ అని చిన్న బజార్లో ఉండింది. దాంట్లో ఈ వర్క్ నేర్చుకుందాని చేరాడు. వర్క్ నేర్చుకున్న తర్వాత ఒక చిన్న షాప్ పెట్టుకుందామని చెప్పేసి ఒక చిన్న షాప్కి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో సీతయ్య గారు, వారు తెలుసుకున్న తర్వాత బాబు నువ్వు ఒకడివి నేను ఒకడిని, నీకు 2 పిల్లలు నాకు 2 పిల్లలు, 2 చిన్న పిల్లలు, నువ్వు చేసుకుని 100 రూపాయలు సంపాదిస్తావు, నేను ఇక్కడ చేసుకుని 100 రూపాయలు సంపాదించాలి, మన ఇద్దరం కలిస్తే 200 రూపాయలు ఈజీగా షేర్ చేసుకోగలము, వర్క్ షేర్ చేసుకోగలము అని చెప్పి ఆయన ఆఫర్ ఇచ్చాడు మా నాన్నకి కష్టభాగం కింద. ఆ రోజు పెట్టుబడి కూడా ఆయన దగ్గర ఉన్నంత పెట్టుబడి కూడా నాన్న దగ్గర లేకపోయినప్పటికీ కూడా నాన్నగారి పనితనం ఏదైతే ఇష్టపడి ఆ రోజు వర్కింగ్ పార్ట్నర్ కింద చేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా 25 years వాళ్ళు అన్నదమ్ముల్లాగా వర్క్ చేశారండి. ఏ రోజు కూడా మా నాన్నగారు వారి స్థానాన్ని వారికే వదిలేసేవారు. ఏదైతే అన్నయ్యగా నాకు అవకాశం ఇచ్చాడో ఆ అవకాశాన్ని ఇంట్లో కూడా ఫోటో, వాళ్ళిద్దరు కలిపిన ఫోటో, పెద్ద ఫోటో ఉంటుంది,
ఇంట్లో కూడా ఫోటో పెట్టుకుంటాం. ఓ అప్పుడు ఇప్పుడు లేదు, అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు అట్లాగా ఆయన విలువలతో కూడిన జీవితాన్ని మాకు అందించాడు. మర్చిపోకూడదు, అవును, ఎవరిని కూడా మర్చిపోకూడదు, మనం సహాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా మర్చిపోకూడదు, రూట్స్ మర్చిపోకూడదు. ఎస్, ఆ విధంగా మా నాన్న దగ్గర ఎవరిని కూడా పేరు పెట్టి పిలిచేవాడండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీ నాన్నగారు కూడా అప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మీ నాన్నగారు కూడా మా కస్టమరే. ఓకే, ఇది మురళి ఆర్ట్స్ అని పేరుతో అప్పుడంతా క్లాత్ బ్యానర్స్ ఉండేవి. ఆ క్లాత్ మా దగ్గర పర్చేస్ చేసేవాళ్ళు. ఓకే, ఆ విధంగా నాన్నగారు అప్పటి నుంచి పరిచయం. ఈ విషయం నాకు తెలియదు, పాడ్కాస్ట్ ద్వారా నాకు తెలియదు. అట్లాగా నాన్నగారు దాంట్లో ఎంత వస్తుందో తెలుసా అండి మాకు, 10 పైసలు. నాన్న ఒక పట్టు చీర బేరం ఉన్నా కూడా ఎవరైనా వచ్చి ఈ క్లాత్ అడిగితే ఈ క్లాత్కి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. ఎందుకు నాన్న, అదేంది నాన్న, అది అమ్మితే 100 రూపాయలు సేల్ వస్తుంది, దానిలో 10 రూపాయలు మిగులుతుంది, ఇది అమ్మితే 10 పైసలు వస్తుంది అంటే ఈడు ప్రతిరోజు వస్తాడు మన దగ్గరికి. ఇతను మన సర్వీస్ ఇవ్వకపోతే కష్టం నాన్న, అది నువ్వు చెయ్యి, కానీ వెయిట్ చేస్తారు. ఇది కూడా వదలకూడదు కదా, ఈ 10 పైసలు కదా రూపాయి అవుతుంది. వీళ్ళు మనం నమ్ముకొని ఉన్నారు, మనం వాళ్ళు నమ్ముకొని ఉన్నాం. కాబట్టి ఆ విధంగా పెద్ద బేరమా చిన్న బేరం అనేది కాదు, ప్రతి ఒక్కరిని న్యాయం చేసే విధంగా చాలా తాపత్రపడేవారు. వ్యాపారంలో తాపత్రయం ఉంది కాబట్టి ఆయన పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అది అవసరమే ఉంది. గుమస్తాగా అంటే నేర్చుకునే దానికి చేరిన వ్యక్తికి వచ్చిన ఆదాయంలో పంచివరకు ఎవరు కూడా అంతే కదా, ఆ మాట పంచిస్తాను అన్న మాట చెప్పాడు అంటే ఈయనలో ఎంత టాలెంట్ ఉందంటే ఇచ్చుంటాడు. కాబట్టి ఆ విధంగా 25 సంవత్సరాల వరకు వర్క్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారని చెప్పేసి ఆయన ఇంకా మా పిల్లలు నేను చేసుకుంటాను అని చెప్పి ఆయన నోటి గుండా వస్తే తప్పితే మా నాన్నగారు ఆయన కలిసే ఉన్నారు. ఇది సహజం, ఇబ్బంది. అప్పుడు మా నాన్న సీతారామ సిల్క్ ప్యాలెస్ అని స్టార్ట్ చేశారు చిన్న బజార్లో. ఒక చిన్న షాపు, 1100 రూపాయలు రెంట్, 300 స్క్వేర్ ఫీట్, 300 స్క్వేర్ ఫీట్ దూరంగా. ఇది ఒకే బజార్ అయినప్పటికి కూడా చిన్న బజార్లో ఆఖరిగా ఉండేది. అందరూ భయపెట్టేవాళ్ళు, అరే అంత దూరం పోతున్నావు, వ్యాపారం ఏమో ఈ 4 ఇక్కడే ఉంటుంది, ఈ సర్కిల్లో ఉంటే నువ్వు దూరంగా పోతున్నావు అంటే దొరకాలి కదా. సరే దొరికింది, మన కస్టమర్లు ఉన్నారు, నా మంచితనము నా టాలెంట్ ఏదో చూసుకుంటాము అని చెప్పేసి ఆయన దూరంగా వెళ్ళడం, సీతారామ సిల్క్ ప్యాలెస్ అని పెట్టడం. అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం చిన్న బజార్లో ఈ రోజుకి మేము ఒక్కడే మిగిలేమనుకుంటే అతిశయోక్తి కాదేమో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అప్పుడు మీతో పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు లేరు. మా ఎక్స్ సీతారామ స్టోర్స్ కూడా లేదు ఈరోజు, లేదు. మీది ఇప్పుడు కూడా కంటిన్యూషన్ గా ఉంది. ఆ సీతారామ సిల్క్ ప్యాలెస్ న్యూ రాజ్యలక్ష్మిగా మారింది. న్యూ రాజ్యలక్ష్మి హాల్, సీతారామ సిల్క్ ప్యాలెస్ ని న్యూ రాజ్యలక్ష్మిగా మార్చాం. ఆ న్యూ రాజ్యలక్ష్మి హాల్ ఈ రోజు కూడా నెల్లూరు అందరికీ కూడా బాగా పరిచితం. అవును, అట్లాగా మా నాన్న పరిచయం దగ్గర న్యూ రాజ్యలక్ష్మి స్టార్ట్ చేసేటప్పుడు నేను ఈ వ్యాపారంలోకి రావడం జరిగింది మా అన్నతో పాటుగా. వండర్ఫుల్ జర్నీ అన్న. అట్లాగా ముందుకెళ్ళాము. మా నాన్నలో నేను చెప్పింది, మా నాన్న దగ్గర నేర్చుకున్నది ఏంటంటే హార్డ్ వర్క్ విత్ సాటిస్ఫాక్షన్. ఇష్టంగా పనిచేయడం. సింపుల్గా మన తెలుగులో ఇంకా ఈజీగా చెప్పాలి, ఇష్టంగా పనిచేయడం. అంతే, చేసే పని ఇష్టంగా పనిచేయడం. అంతే. అట్లాగా చాలా బాగా నచ్చిన పని అది అనమాట. చాలా బాగా ఇప్పుడు కూడా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఇష్టంగా పనిచేయడమే. సూపర్ అన్న. కష్టంగా పని చేయకూడదు, చేసే పని ఎట్లా చేయాల్సిందే. అది నవ్వుతూ చేసే పోలా, అంతే కదా. మీరు ఇంటర్వ్యూ చేయాల్సిందే, నేను మాట్లాడాల్సిందే. అదే నవ్వుతూ మాట్లాడుకుంటే హ్యాపీగా ఉంటుంది. అట్లాగా మా నాన్న కూడా అదే చెప్పేవాడు, చేసే కాడికి ఇష్టంగా చెయ్యి, నీకు ఒకవేళ రెస్ట్ తీసుకోవాలనిపించిన వెళ్ళిపో, ఇక్కడ నసుకుతూ ఉండద్దు, ఉండపాక. ఒక హాఫ్ డే కావాలా తీసుకో, సెలవు తీసుకో, 1 అవర్ కావాలా తీసుకో, కానీ తీసుకునే ముందు ఆలోచించు, మనం చాలా బిజీగా ఉన్నాం, చాలా డెవలప్ కావాల్సిన ఫ్యామిలీ. కాబట్టి కొన్ని మనం వదులుకోకపోతే ముందుకెళ్ళామనే మాట చెప్తూ ఉండేవాడు. మళ్ళా ఫీవర్ వచ్చినా నాకు మధ్యాహ్నానికి ఫోన్ చేసేవాడు, ఏమని తెలుసా, ఫీవర్ తగ్గిందా అని ఆరోగ్యం గురించి వాకప్ చేస్తూ కూడా మధ్యాహ్నం అంగడికి రమ్మని. అంత ఇష్టం ఆయనకి వ్యాపారం. అంత ఇష్టం, అంతే కదా, అంత ఇష్టం అన్నమాట వ్యాపారం అనేది. అంటే అన్నీ తెలుసు. మళ్ళా వ్యాపారంలో కాదు జీవితం చాలా అని చెప్పి ఆయన చాలా దైవ కార్యక్రమాలు చేస్తాడు. వాళ్ళ ఊర్లో గుడి కట్టించున్నాడు, వాళ్ళ ఊర్లో స్కూల్ కట్టించున్నాడు, అందరితో కలిపండి. అందరితో కలిసి ఆయన ఒకటే చెప్పేవాడు, మనది అనాలరా, నాది అనకూడదు. ఏది కూడా సమాజానికి ఉపయోగపడే పని ఏది కూడా నాది అనే భావం వచ్చిందంటే మాత్రం అది సక్సెస్ అవ్వదు. మనది అనే భావం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు పెట్టి వర్క్ చేస్తున్నాం,
కావాలంటే మనం 90 లక్షలు ఇద్దాం, అవును, ఇంకా 10 లక్షలు ఇవ్వలేక కాదు, ఇంకా 5 మందిని కలుపుకుంటే అది మనదవుద్ది. అవును, అట్లనే వాడు చాలా అద్భుతమైన పాయింట్ అన్న ఇది. మనది అనాలంట, ఏదైనా వస్తుంది నాది అనకూడదు. నాది అంటే స్వార్థం వస్తుంది, నాది అంటే స్వార్థం వస్తుంది, అది అక్కడ ఆగిపోద్ది. మనం తప్పితే ఎవరు చెయ్యం. అదే ఈ రోజు ఆ స్కూల్ కట్టారు, ఆ ఇచ్చిన వెయ్యి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేస్తారు. అవును. ఇంకోటి మనం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కూడా ఉండిపోతాం. అవును. అదే కానీ నాదైతే మనం దాన్ని ఆగిపోయినా కూడా పెద్ద పట్టించుకోం. అవును, ఇప్పుడు అది కాదు. అవును. అట్లాగా ఇక్కడ కనకదుర్గమ్మ గుడి కట్టినప్పుడు కూడా పెన్నా వారధి మీద ఒక సిమెంట్ బస్తా ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి వెళ్ళి గుడి చూపించేవాడు. ఇంత బిజీలో కూడా న్యూ రాజలక్ష్మి టైంలో కూడా ఆ గుడి కట్టించింది మన సైడ్ నుంచి అన్న. అవును, అంటే నాన్నగారు ఆధ్వర్యంలో తిక్కన పార్క్ అసోసియేషన్ పార్కులో ఉండే వాళ్ళంతా కలిసి నాన్నని ముందు పెట్టి ఎవరో ఒకరు ముందు ఉండాలి. అవును. అక్కడ జరిగిన చర్చల్లో ఈ విధంగా కడితే బాగుంటుంది, అక్కడ ఓన్లీ చెట్టు ఒక చిన్న రూమ్ లాగా ఉండింది అని అనుకుంటే అది జరగడం జరిగింది. ఆ తర్వాత దాన్ని 2 సార్లుగా మార్చడం జరిగింది, దాన్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందుకని ఈ రోజు కూడా ఆ గుడి కొద్దిగా అట్లా ఉందంటే మనది అనబట్టి అది చాలా చాలా మంచి ఆలోచన. అది ఆ విధంగా మనది అనాలరా, నాది అనకూడదు. కాబట్టి ఆ విధంగా మోటివేట్ చేసేవాడు స్టాఫ్కి కూడా. మనది అనుకోండి, నువ్వు ఎక్కడైనా పని చేయాలి, నువ్వు ఎక్కడైనా పని చేయాలి కదా, చేయాలి. నువ్వు ఇక్కడ పని చేయాలనుకుంటే నువ్వు సంతోషంగా పని చేయి, వద్దా వెళ్ళిపో, ఎక్కడున్నా సంతోషంగా ఉండు, ఎక్కడన్నా సంతోషంగా ఉండు, చేసే పని చాలా సంతోషంగా చెయ్యి అనేవాడు. ఇట్లా మోటివేట్ చేసేవాడు. అవును. ఇట్లా ప్రతి ఒక్కరికి అదే చెప్పేవాడు, చేసే పని ఇష్టంగా చేయండి, అది పనే చేయొద్దు. సూపర్ అన్న, చాలా చాలా అద్భుతంగా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన విలువల్ని మీరు ఇష్టపడి చేయడమే కాదు, దాన్ని కంటిన్యూ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు చెప్తుంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పాడ్కాస్ట్ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి.